హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను నేను మీ సింధుని. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ బర్త్డే అని ఒక షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా. బట్ తన ఫుల్ బర్త్డే వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నార్మల్గా కొన్ని రీజన్స్ వల్ల నేను ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. తన బర్త్డే ఎంత సింపుల్గా ఎలా చేశాము అనేది ఈ వ్లాగ్లో అయితే నేను చూపించాను. తనకు ఈ రోజు కూడా లీవ్ లేదనమాట పాపము. సో బర్త్డే రోజు కూడా తను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. పైగా తనకి హెల్త్ కూడా మంచిగా లేదు. సో ఇంకా చేసేది ఏమీ లేదు కదా, కంపల్సరీ వెళ్ళాలి ఆఫీస్ అంటే. ఇంకా సో తను ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా తను ఈవినింగ్ వచ్చేలోపు నేను మా ఫ్రెండు తన దగ్గర కేక్ కట్ చేపిద్దామని చెప్పి చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాం. తనైతే నార్మల్గా ఏమీ అంటే హెల్త్ మంచిగా లేదని లైట్ తీసుకుంది. బట్ మేమైతే ఫ్రెండ్స్ కదా, చేయకుండా ఉండలేం కాబట్టి షాప్కి అయితే వెళ్ళి ఒక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అది కూడా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఇంకా అక్కడ కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని అయితే ఇంకా మేము రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బట్ రూమ్లో తనకి కేక్ కట్ చేయించాలని అనుకోలేదు. ఎందుకంటే సింపుల్గా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో కట్ చేపిద్దాం అనుకున్నాము. తన రూమ్లోనే ఉండి ఏదో మూడవుట్లో హెల్త్ బాగాలేదని అలానే ఉండిందన్నమాట. సో కొంచెం ఫ్రెష్ అయ్యి తగిలితే ఫీలింగ్ బాగుంటుంది కదా అని చెప్పి. నైట్ టైం క్లైమేట్ చాలా బాగుంది. సో మాకు తెలిసిన ప్లేసు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే వాకింగ్ చేసే ఒక ప్లేస్ ఉంది, అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంటుందని. సో ఇంకా అక్కడికైతే తీసుకొచ్చేసామన్నమాట. తన్ని మాటల్లో పెట్టుకొని అయితే అక్కడికి తీసుకొచ్చేసాము. తనకి అసలు హెల్త్ బాగాలేదు. సో అలా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ ఉంది. ఇంకా మేమైతే అక్కడ ఒక అతను బైక్ పార్క్ చేసుకొని వాకింగ్ చేస్తూ ఉంటే ఆయన పర్మిషన్ అడిగి ఆ బైక్ అయితే మేము కాసేపు తీసుకున్నాం అనమాట. సో కేక్ కట్ చేయించడానికి, ఎందుకంటే కింద కట్ చేపిస్తే బాగోదు కాబట్టి. ఫుడ్ విషయంలో మనం ఆగుతామా? అస్సలు ఆగము. నేను ఈ మాట చాలా వీడియోస్లో చెప్పాను కూడా. సో ఇంకా కేక్ నా కళ్ళ ముందు అలా ఉంటే నేను కాముంటానా? ఇంకా అస్సలు ఉండలేనమాట. ఇంకా స్టార్ట్ చేసి అది సైజ్ తగ్గిందా లేదా, ఎక్కువ తినేసాను లేదా చూసుకుంటానే మొత్తం తినేసాను. అది కడుపు నొప్పి బాగాలేదన్నా కూడా మాతో పాటు ఇంకా బలవంతంగా తినిపించామన్నమాట కేకు. సో తను కూడా కొంచెం టేస్ట్ చేసింది. తన బర్త్డే కాబట్టి తనే తినకపోతే ఎలా. ఇంకా అలా నిదానంగా నడుచుకుంటూ రూమ్కి అయితే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా రూమ్కి రాగానే నార్మల్గా మా ఫ్రెండ్ తన కోసం హ్యాండ్మేడ్ గాజులు కమ్మలు చేసిందనమాట. సో నేనేదో వీడియో కోసం నా పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండాలని చెప్పి నేను తన దగ్గర నుంచి లాక్కొని మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇస్తున్నట్టు పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనమాట అక్కడ వీడియో ముందైతే. సో అవి మా ఫ్రెండ్స్ చేసిన గాజులు, నేనైతే కాదనమాట. తను చాలా బాగా చేస్తుంది. తన డ్రెస్కి మ్యాచింగే చేసిందనమాట. బట్ తన హెల్త్ బాగాలేదని ఆ డ్రెస్ వేసుకోలేదు. సో మా కోసం వేసుకోమని ఫోర్స్ చేసేసరికి జస్ట్ లేచి కూర్చొని అవి కమ్మలు ఆ గాజులు అయితే మా ఫ్రెండే చేసింది. చాలా బాగున్నాయి కదా. సో ఇంకా తన చేత మేము డ్రెస్ వేయించాం కూడా. అలాగే మా ఫ్రెండ్ హెల్త్ బాగుండాలి అండ్ తన లైఫ్ కెరీర్ బాగుండాలని అందరూ తన బర్త్డేకి విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి.
కమ్మలు మా ఫ్రెండ్ చేసిన కమ్మలు అయితే ఆ డ్రెస్కి మ్యాచింగ్ చేసింది అండ్ ఆ గాజులు కూడా డ్రెస్కి మ్యాచింగ్ చేసింది. బట్ మొత్తం ఒకేలా లేకపోయినా సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఇంతే వీడియో. మా ఫ్రెండ్ని బ్లెస్ చేయండి. బాయ్ బాయ్.